అటు చూడు. ఎర్రి పప్ప అంటే ఏంటి అర్థం అంటే నెక్స్ట్ సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేను అంటున్నాను. ఇప్పుడు ఇవ్వాలని మేము అనుకుంటాం. అలా కాదు, కష్టపడి ఇంకా బాగుంటది. బాలయ్య బాబు అయితే నెంబర్ 1. నేనేంటి, నేను కరేపగ్గండా చెప్పాలంటే వాడు చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే ఉండాలి. పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైన్ వేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసిందండి. నేను ఎక్కువ బాధపడింది అదే. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆఖరికి చాలా దౌర్భాగ్యంగా మాట్లాడారు, కానీ ఈ మాటలను నేను తట్టుకోలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ పొలిటికల్ లైఫ్ క్లోజ్ అయింది. మీ ఫ్రెండ్ ఏడి? కూడా నేను చాలా బాధపడుతున్నాను. నా జీవితంలో ప్రతిరోజు గుర్తొస్తుంది నాకు. చౌర్గా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపు ఒకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఆడమండి. మాధురి గారు బేసిక్ గా మీరు నాకు దివ్యల మాధురి గారుగా తెలుసు, బట్ మిమ్మల్ని నేను ఇప్పుడు ఏమని పిలవాలి? ఇంకేం పిలుస్తాం? ఇప్పుడు ఏమని పిలవాలి? దువ్వాడ మాధురి. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. పిలవాలి, అందరూ అలాగే పిలుస్తున్నారు. అసలు వాడి పేరు తలుచుకుంటేనే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా డోకొచ్చేస్తుంది నాకు. సో దువ్వాడ మాధురి గారు అనే ముందు ఒక చిన్న విషయం నేను మిమ్మల్ని అడుగుతాను. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ముందు దువ్వాడ మాధురి గారు అనేసరికి కింద కామెంట్స్ లో చూసినా లేకపోతే మీ గురించి ఎవరైనా మాట్లాడుకుంది విన్నా ఎక్కువగా మీ గురించి నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. అండ్ పాజిటివిటీ చాలా తక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఒక 1-2 months నుంచి చూస్తుంటే పాజిటివిటీ ఎక్కువ కనబడుతుంది. ఏం కాదు నువ్వు అనుకుంటే అయిందా? మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. సో నేను ఏది కూడా స్టార్టింగ్ నుంచే కాదు, చిన్నప్పటి నుంచే కాదు, ఎప్పుడు కూడా నెగటివిటీ నేను అసలు తీసుకోను. పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగటివ్ కనబడుతాను నీలో. ఎందుకు అన్నట్టు చూస్తాను నీ ముఖంలో నాకు ఎందుకు నెగటివ్ ఎనర్జీ? నువ్వు ఇప్పుడు లాస్ట్ 1 month క్రితం మీరు వక్లా సిల్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీకంటూ ఒక ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ అయింది. ఫ్యాన్సా? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పీపుల్ సపోర్ట్ నాకుంది, పబ్లిక్ లవ్ నాకుంది. అది వచ్చి డైరెక్ట్ గా నాకు చూపిస్తున్నారు. అవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తింగరాదు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. ఏంట్రా అది? బ్యూటిఫుల్.
ఫెంటాస్టిక్ మోరలెస్. పాట, చిన్న పాట మీకోసం హమ్ చేస్తున్నా. పాడు పాడు గజాల. ఆశీర్వదించండి మావయ్య. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.